Okay guys, this is Raju. We're discussing dilute solutions already. So many classes in previous classes discussing of dilute solutions, especially dilute solutions of Colgate properties of dilute solutions. మనం ఈ ప్రీవియస్ క్లాసెస్లో డైల్యూట్ సొల్యూషన్ డిస్కస్ చేసాం సార్. మెయిన్లీ కాల్గేట్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసాం. అందులో 2 ప్రాపర్టీస్ ఆల్రెడీ అయిపోయి, అందులో ఒకటి ఆర్ఎల్విపి డిస్కస్ చేసాం సార్. ఆర్ఎల్విపి యొక్క థియరిటికల్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్రెషన్ కూడా డిస్కస్ చేసాం. థియరిటికల్ ఎక్స్ప్రెషన్ విత్ బై యూజింగ్ డైల్యూట్ సొల్యూషన్ రోల్స్ లా అండ్ experimental discussion is Ostwald-Walker's method. And second Colgate property is elevation of boiling point. అదే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో థియరిటికల్ ఎక్స్ప్రెషన్ డిస్కస్ చేసాం. ఈ క్లాస్లో ఎక్స్పెరిమెంటల్ డిస్కషన్ డిస్కస్ చేస్తాం సార్. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఈస్ Landsberger's method. One of the best scientists is done by experiment on elevation of boiling point and is named as a Landsberger's method. ఈ ల్యాండ్బర్గర్స్ మెథడ్ ద్వారా ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అనేది ఒక ఇన్స్ట్రుమెంటేషన్ ద్వారా ఉపయోగించారు సార్. మీకు డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా, అది ఇన్స్ట్రుమెంటేషన్. ఒకవేళ డయాగ్రామ్ అటు ఇటు అన్నా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద టోటల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఆల్రెడీ మనం థియరిటికల్ ఎక్స్ప్రెషన్ అనేది డిస్కస్ చేసాం ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ గురించి. ఎవరైనా చూడకపోతే అది చూసిన తర్వాత ఈ లైవ్ వీడియోలో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, ఆల్రెడీ చెప్పుకున్నాం. జనరల్గా అయితే 2 మెథడ్స్ ఉంటాయి సార్, కార్టరల్స్ మెథడ్ అండ్ ల్యాండ్స్బర్గర్స్ మెథడ్. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్. మనకి సిలబస్ చూసి నేను కార్టరల్స్ మెథడ్ చెప్పాలా లేదని తర్వాత ఆలోచిస్తాను. ఓకే, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద బాయిలింగ్ పాయింట్. ఆల్రెడీ మనం బాయిలింగ్ పాయింట్ ఏంటో చూసాం, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఏంటో చూసాం. అండ్ చూసిన తర్వాత ఎక్స్పెరిమెంటల్ ఆధారంగా, ఇన్స్ట్రుమెంటేషన్ ఆధారంగా ఎలా డిస్కస్ చేద్దాం అనేది వీడియోలో చూద్దాం సార్. ఓకే, వీడియోలో డయాగ్రామ్లో చూసుకున్నట్లుగా ఇన్ దిస్ మెథడ్ హీటింగ్ ఆఫ్ ద బాయిలింగ్ సాల్వెంట్ ఆర్ సొల్యూషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హాట్ వేపర్స్ ఆఫ్ ద సాల్వెంట్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి నేను మొత్తం ఇన్స్ట్రుమెంటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పాయింట్స్ వైజ్ మీరు థియరీ పర్పస్లో ఒక 8 పాయింట్స్ అయినా రాసేటట్టు మనం డిస్కస్ చేద్దాం ఇంగ్లీష్లో. ఒకసారి ఇన్స్ట్రుమెంటేషన్ అనేది ఎలా ఉంటుంది, ఎలా అనేది రఫ్గా మనం చెప్పేద్దాం, ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ఇన్స్ట్రుమెంటేషన్లో ఒక దాంట్లో కోనికల్ ఫ్లాస్క్లో ఒక బాయిలింగ్ సాల్వెంట్ తీసుకున్నాం. దానికి ఒక ట్యూబ్ కనెక్ట్ చేశాను సార్, ఒక రోజ్ హెడ్ ఉన్నటువంటి ట్యూబ్. ఈ రోజ్ హెడ్ అనేది యూజ్ ఏంటంటే ఈ వేపర్స్ అనేవి ఇక్కడ కోనికల్ ఫ్లాస్క్లో తీసుకున్నటువంటి దానికి ఫ్లేమ్ అటాచ్ చేసి బాయిల్ చేసినట్లయితే, అందుకే బాయిలింగ్ సాల్వెంట్ అని రాశాను నేను. ఇది బాయిల్ అవుతూ ఉంటే వేపర్స్ అనేవి ఇలా వస్తాయి కదా సార్. ఈ వేపర్స్ అనేవి డ్రాప్ వైజ్ పడడానికి ఈ రోజ్ హెడ్ అనేది ఉపయోగపడుతుంది సార్. ఇక్కడ పడుతున్నవి ఏంటి సార్, బాయిలింగ్ సాల్వెంట్ యొక్క వేపర్స్ డ్రాప్ వైజ్ పడతాయి. ఇవి ఏమవుతాయి సార్, హాట్ వేపర్స్లా పడుతూ ఉంటాయి కదా. ఇందులో ఆల్రెడీ మనం ఏ సబ్స్టెన్స్ దేని యొక్క బాయిలింగ్ పాయింట్ కట్టాలనుకుంటున్నామో ఆ సొల్యూషన్ తీసుకుంటాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ సాల్వెంట్ మనం ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్లో చెప్పుకున్నాం కదా. ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్ కదా. ఆ రెండింటి యొక్క మనం బాయిలింగ్ పాయింట్ కడితే మనకి ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం ఒక ప్యూర్ సాల్వెంట్ తీసుకుంటాం. ఇందులో ప్యూర్ సాల్వెంట్ తీసుకొని ఈ హాట్ వేపర్స్ సేమ్ మనం స్టీమ్ ఆఫ్ ఎయిర్ పంపించాం కదండి ఆస్ట్వాల్డ్స్-వాకర్స్ మెథడ్లో, సేమ్ అదే విధంగా ఇక్కడ కాకపోతే ఒక సాల్వెంట్ అనదర్ సాల్వెంట్ యొక్క వేపర్స్ పంపుతూ ఇందులో ఉన్నటువంటి దేని యొక్క బాయిలింగ్ పాయింట్ కట్టాలనుకుంటున్నామో దాన్ని ఇందులో తీసుకొని ఆ వేపర్స్తో ఈ సాల్వెంట్ని లేదా ఇందులో ఉన్న సబ్స్టెన్స్ని హీట్ చేస్తాం. ఓకే, డైరెక్ట్ ఫ్లేమ్తో దీంతోనే హీట్ చేయకుండా యూనిఫామ్ టెంపరేచర్ అప్లై అవ్వాలి. కాబట్టి ఆ యూనిఫామ్ టెంపరేచర్ని ఎక్కడి నుంచి తీసుకొస్తామంటే ఈ బాయిలింగ్ సాల్వెంట్ యొక్క స్టీమ్ ద్వారా ఇలా వస్తాయి. ఈ స్టీమ్ ద్వారా ఇందులో ఉన్నటువంటి ఇన్నర్ ట్యూబ్లో ఉన్నటువంటి సాల్వెంట్ కానీ డైల్యూట్ సొల్యూషన్ కానీ వేపరైజ్ అవుతుంది సార్.
ఇలా వేపరైజ్ అయినప్పుడు ఏదో ఒక టెంపరేచర్ వద్ద కాన్స్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. ఆ కాన్స్టెంట్ టెంపరేచర్ మనది ఈ ఇందులో తీసుకున్నటువంటి సాల్వెంట్ కానీ సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నటువంటి దాన్ని చిన్న లైట్గా చెప్తాను సార్. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటే డెల్టా టీబీ అనుకున్నాం కదా. డెల్టా టీబీ ఈక్వల్ టు టీ మైనస్ టీ నాట్ అనుకున్నాం. ఓకే, టీబీ మైనస్ టీబీ నాట్ ఆర్. ఓకే, ఈ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అనేది ద డిఫరెన్స్ బిట్వీన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద డైల్యూట్ సొల్యూషన్, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద డైల్యూట్ సొల్యూషన్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్. ఇదే కదా అనుకున్నాం మనం. ఓకే, ఎందుకు అనేది లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేస్తాం. డైల్యూట్ సొల్యూషన్. ఓకే గైస్, డెల్టా టీబీ అంటే మనకి ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినట్టుగా డిఫరెన్స్ బిట్వీన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద డైల్యూట్ సొల్యూషన్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్. ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ ద అందులో నాన్ వాటర్ సొల్యూట్ ఉండడం వల్ల దాన్ని గ్యాసెస్ స్టేట్గా మార్చే ప్రయత్నంలో సమ్వాట్ కొంచెం ఎక్స్ట్రా టెంపరేచర్ యూజ్ అవుతుంది. కాబట్టి బాయిలింగ్ పాయింట్ అనేది డైల్యూట్ సొల్యూషన్కి ఎక్కువ ఉంటుంది, ప్యూర్ సాల్వెంట్కి తక్కువ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ మనం యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్లో ఉపయోగించాలి. ఇప్పుడు ఈ డైల్యూట్ సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ కట్టాలంటే ఆ డైల్యూట్ సొల్యూషన్ని మనం ఇందులో ఇన్నర్ ట్యూబ్లో తీసుకోవాలన్నమాట. సో లేదా సాల్వెంట్ యొక్క తక్కువ ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ కట్టాలనుకుంటే వి టేక్ ద ప్యూర్ సాల్వెంట్ ఇన్ ద ఇన్నర్ ట్యూబ్. ఓకే, ఈ ప్యూర్ సాల్వెంట్ అనేది ఇన్నర్ ట్యూబ్లో తీసుకుంటే ఈ ఇన్నర్ ట్యూబ్ని బాయిల్ చేయాలి, డైరెక్ట్గా బాయిల్ చేయకూడదు. ఎందుకంటే స్టడీగా యూనిఫామ్గా సూపర్ హీటింగ్ కాకుండా మనకి టెంపరేచర్ అనేది అప్లై అవ్వడానికి వేరే ఒక సాల్వెంట్ యొక్క స్టీమ్తో మనం దీన్ని హీట్ చేస్తున్నాం. అదే ఆ స్టీమ్ని ఇక్కడ బాయిలింగ్ సాల్వెంట్ అన్నాను కదండి. ఆ బాయిలింగ్ సాల్వెంట్లో ఉన్న వేపర్స్ అనేవి ఇలా వస్తూ ఇక్కడ రోజెట్ ద్వారా ఇందులో మనం ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ కట్టాలనుకుంటాం కాబట్టి ఫస్ట్ అది తీసుకుంటే దాన్ని హీట్ చేస్తుంది. ఇది ఇలా ఇక్కడ నుంచి రోడిహాస్ నుంచి హాట్ వేపర్స్ అనేవి ఇలాగా అప్లై అవుతూ ఉంటే ఇక్కడ సాల్వెంట్ కూడా బాయిల్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో యూనిఫామ్గా బాయిల్ అవ్వడానికి ఇక్కడ బాయిలింగ్ సాల్వెంట్ యొక్క వేపర్స్ని యూజ్ చేస్తున్నాం. అలా హాట్ వేపర్స్ అనేవి పడుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న సాల్వెంట్ కూడా బాయిల్ అయిపోతుంది. బాయిల్ అయిపోయిన తర్వాత ఈ సాల్వెంట్ అనేది ఈ లిక్విడ్ అనేది గ్యాస్ స్టేట్గా మారినప్పుడు మనం ఒక టెంపరేచర్ అనేది నోటీస్ చేస్తాం అనమాట. ఆ టెంపరేచర్ మనం బాయిలింగ్ పాయింట్ అంటాం. అది బాయిలింగ్ పాయింట్ యొక్క సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్. ఇప్పుడు ఈ హాట్ వేపర్స్ని ఇక్కడ ఉన్న స్టాప్తో మనం టెంపరీగా స్టాప్ చేసి బికాస్ ఆఫ్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఆల్రెడీ తెలిసిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న హోల్తో మన యొక్క డైల్యూట్ సొల్యూషన్ ఒక నోన్ వెయిట్ ఉన్నటువంటి తెలిసిన వెయిట్ కలిగినటువంటి నాన్ వాటర్ సొల్యూట్ కలిగినటువంటి ఒక డైల్యూట్ సొల్యూషన్ ఇక్కడ ఈ హోల్ ద్వారా ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ తెలిసిన తర్వాత సో ఇక్కడ సొల్యూషన్ ఈ హోల్ ద్వారా డైల్యూట్ సొల్యూషన్ వేసి మళ్ళీ ఇక్కడ స్టాప్ చేసినటువంటి హాట్ వేపర్స్ని మనం కంటిన్యూ చేసి అగైన్ సేమ్ థింగ్ ఈ హాట్ వేపర్స్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి డైల్యూట్ సొల్యూషన్ అనేది కూడా బాయిల్ అవుతుంది. ఆ బాయిల్ అయినప్పుడు ఆ సొల్యూషన్ అనేది ఏదో ఒక టెంపరేచర్ వద్ద మనకి గ్యాసెస్ స్టేట్గా మారిపోద్ది. ఆ కాన్స్టెంట్ టెంపరేచర్ మనము అబ్జర్వ్ చేసి ఆ టెంపరేచరే మనం ఆ డైల్యూట్ సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్గా కన్సిడర్ చేస్తే మనకు తెలిసినటువంటి ఈక్వేషన్లో ఈజీగా వేసుకోవచ్చు. మనకు డెల్టా బి అనేది తెలిసిపోద్ది. ఫస్ట్ ప్యూర్ సాల్వెంట్ కట్టేసాం, తర్వాత డైల్యూట్ సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ కట్టేసాం. సో డెల్టా టీబీ తెలిసిపోయింది కాబట్టి డెల్టా టీబీ బట్టి మనం ఇక్కడ తెలిసినటువంటి వెయిట్ కలిగినటువంటి నాన్ సొల్యూట్ కొనుక్కున్నాం కదా, దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ కట్టవచ్చు. దేన్ని బట్టి మనకు ఆల్రెడీ థియరిటికల్ ఎక్స్ప్రెషన్లో డెల్టా టీబీ ఈక్వల్ టు మనకు ఒక ఫార్ములా తెలుసు కదా. సో మనకు ఆల్రెడీ ఈ థియరిటికల్ ఎక్స్ప్రెషన్ ద్వారా తెలిసినటువంటి ఈక్వేషన్లో ప్రతిక్షేపిస్తే మనం తెలిసినటువంటి వెయిట్ కలిగినటువంటి ఆల్రెడీ నోన్ వాల్యూ సొల్యూట్ డబ్ల్యూబీ అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ కదా. ఆల్రెడీ ఇక్కడ హోల్లో ఏం తీసుకున్నాం, తెలిసినటువంటి
సొల్యూట్ కలిగిన డైల్యూట్ సొల్యూషన్ తీసుకున్నాం కాబట్టి దాని వెయిట్ కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఏమంటే వెయిట్ ఆఫ్ సాల్వెంట్ కూడా మనకు తెలుస్తుంది, అది ప్రతిక్షేపిస్తాం. ఇక్కడ డెల్టా బి కూడా కట్టేస్తాం. సో మనకు కావాల్సింది కేబీ కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది సార్. ఏ సొల్యూషన్కైనా ఎలివేషన్ కాన్స్టెంట్ అనేది ఉంటుంది, దానికి కూడా వేరే ఫామ్లో మనకు అవసరం లేదు కాన్స్టెంట్ కాబట్టి. సో ఎంబీ అనేది ఈజీ కట్టివచ్చు. ఎంబీ ఈజ్ నథింగ్ బట్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ బి. ఓకే, బి మీన్స్ సొల్యూట్. ఎటువంటి సొల్యూట్? నాన్ వాలటైల్ సొల్యూట్. దాని వెయిట్ తెలిసినట్టు వెయిట్ తీసుకున్నాం కానీ దాని మాలిక్యులర్ వెయిట్ అనేది తెలియదు మనకి. సో ఆ మాలిక్యులర్ వెయిట్ అనేది ఈ ల్యాండ్ బగ్స్ మెథడ్ ప్రకారం ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఇన్స్ట్రుమెంటేషన్ ప్రకారం ఎంబీ అనేది కట్టవచ్చు. ఎంబీ ఈక్వల్ టు డెల్టా టీబీ సంథింగ్ మనకు ఫార్ములా తెలుసు కాబట్టి ఆ విధంగా కట్టవచ్చు అనమాట. ఓకే, ఇది జనరల్ ఇంట్రడక్షన్. మనం ఇది ఎలాగ రాయలేము కదండి, జస్ట్ ఒక్కొక్క పాయింట్ వైజ్ రాయాలన్నమాట. ఒక్కొక్క ఏం తీసుకున్నాం, ఇన్స్ట్రుమెంటేషన్ ఏం తీసుకున్నాం, కోనికల్ ఫ్లాస్క్లు ఏం తీసుకున్నాం, హాట్ పేపర్స్ అలా అన్నీ ఒక సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అనేది నీట్గా పడాలన్నమాట. మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. కోనికల్ ఫ్లాస్క్లో ఉన్న ఒక అనదర్ సాల్వెంట్ని ఉపయోగించి, బాయిలింగ్ సాల్వెంట్ని ఉపయోగించి వాటి యొక్క హాట్ వేపర్స్ ద్వారా ప్యూర్ సాల్వెంట్ మరియు డైల్యూట్ సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్స్ కట్టి వాటి మధ్య డిఫరెన్స్ కడిస్తే మనకి ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ వచ్చేస్తుంది. దాని ద్వారా మనం డెల్టా టీబీ యూజ్ చేసుకొని మనకు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ అనేది కట్టవచ్చు. రెండు పాయింట్లు తెలుసు కానీ ఇలా అవ్వదు కదా. మనకి థియరీ పర్పస్లో మనకి పాయింట్స్ వైజ్ రాయాలి నీట్గా. ఈ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత పాయింట్స్ వైజ్ ఎన్ని పాయింట్స్ వస్తాయో మనం ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాం సార్, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఫర్ ద ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అనుకోండి. జస్ట్ నేను క్వశ్చన్లో మీరు ఎలా రాస్తారో అని చెప్తున్నాను అనమాట. ఇంగ్లీష్ వర్డ్స్ పడాలి కదా. మీరు ఈ వీడియో వింటూ కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ ఏం చెప్తాం సార్, సెకండ్ పాయింట్ ఇన్ దిస్ మెథడ్ ఈటింగ్ ఆఫ్ ద సాల్వెంట్ ప్యూర్ సాల్వెంట్ ఆర్ ద సొల్యూషన్ ఈజ్ carried out with the help of the hot vapors of the solvent. ఓకే, ఈ మెథడ్ ద్వారా మనకి సాల్వెంట్ ప్యూర్ సాల్వెంట్ మరియు సొల్యూషన్ని ఈజీగా హీట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఓకే, మరొకసారి చెప్పిన రెండో పాయింట్, ఇన్ దిస్ మెథడ్ హీటింగ్ ఆఫ్ ద సాల్వెంట్ ఆర్ సొల్యూషన్ ఈజ్ carried out with the help of hot vapors of the solvent, boiling solvent. Okay, next third point, when the hot vapors of the solvent is solvent enters into the inner tube or the container consisting of a solvent or solution to boil. Okay, ఈ సాల్వెంట్ యొక్క హాట్ వేపర్స్తో మనం ఇందులో ఉన్నటువంటి సాల్వెంట్ని కానీ సొల్యూషన్ కానీ ఈజీగా బాయిల్ చేయొచ్చు. ఓకే, మరొకసారి పాయింట్ చెప్తాను చూడండి. వెన్ ద హాట్ వేపర్స్ ఆఫ్ ద సాల్వెంట్ ఎంటర్స్ ఇన్ టు ద కంటైనర్ కన్సిస్టింగ్ ఆఫ్ సాల్వెంట్ ఆర్ సొల్యూషన్ టు బాయిల్. సింపుల్గా దాన్ని ఆ పాయింట్ అనేది ఈజీగా కన్సిడర్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఈజీగా ఒక్కొక్క పాయింట్ వైజ్ చెప్పొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ అనుకుంటే, ఫోర్త్ పాయింట్ ఏం చెప్పుకోవచ్చు సార్ మనకి, నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పుకోవాలి. ద వేపర్ ఆఫ్ ద సాల్వెంట్ ఫ్రమ్ ద కోనికల్ ఫ్లాస్క్ passes through the delivery tube, enters into the container through the rose head consisting of several holes to affect the uniform heating of a solvent or a solution taken in a inner tube. ఓకే, ఈ వేపర్స్ అనేవి ఎలా వెళ్తున్నాయని మనకి చెప్పాలి సార్. వేపర్స్ అనేవి ఎలా వెళ్తున్నాయి, ఈ ట్యూబ్ ద్వారా వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి రోజ్ హెడ్ కన్సిస్టింగ్ ఆఫ్ సెవరల్ హోల్స్. ఈ సెవరల్ హోల్స్ అనేవి దేనికోసం అంటే ఇక్కడ నుంచి వచ్చిన హాట్ వేపర్స్ అనేవి డ్రాప్స్ వైపు పడి ఇందులో ఉన్నటువంటి సొల్యూషన్ లేదా సాల్వెంట్ని బాయిల్ చేయడానికి. ఆ పాయింట్ చెప్పాను. మరొకసారి చెప్తాను చూడండి. ఫోర్త్ పాయింట్ ఏం చెప్పాం, ద వేపర్స్ ఆఫ్ ద సాల్వెంట్ ఫ్రమ్ ద కోనికల్ ఫ్లాస్క్ passes through the delivery tube, enters in a rose head consisting of several holes to affect the uniform heating of a solvent or a solution. Okay, సింపుల్ పాయింట్సే, మనం తెలుగులో కూడా
తెలుగులో చెప్పినవి ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటున్నాం అనమాట. రోజ్ హెడ్ ద్వారా మనం హాట్ వేపర్స్ని తీసుకొని ఇందులో సాల్వెంట్ లేదా సొల్యూషన్ని హీట్ చేస్తున్నాం. నెక్స్ట్ 4 పాయింట్స్ అయ్యాయా. నెక్స్ట్ 5th పాయింట్ అనుకుంటే నెక్స్ట్ ఏం జరిగింది చూడండి. ఏం జరుగుతుంది, మనం సాల్వెంట్ని తీసుకోవాలి కదా, ఇలా పడతాయి కదా. మనం దేని యొక్క బాయిలింగ్ పాయింట్ కట్టాలనుకుంటున్నామో దాన్ని తీసుకోవాలి. ఫస్ట్ సాల్వెంట్ని తీసుకుందాం. సో అప్రాక్సిమేట్లీ అబౌట్ 10 ml of solvent is taken in a inner tube. Then the vapors of the solvent from the conical flask are passed into the inner tube till the solvent in a inner tube is boils. ఓకే, ఏం చెప్పాం సార్, సాల్వెంట్ని తీసుకొని ఈ సాల్వెంట్ని బాయిల్ చేయాలి. ఎలా బాయిల్ చేయాలి, ఈ హాట్ వేపర్స్ అనేవి ఇందులో మిక్స్ అయ్యి ఇది బాయిల్ ఎంతవరకు అంటే దెన్ ద కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ నోటెడ్ ఇన్ ఏ థర్మామీటర్. అప్పటి వరకు మనం బాయిల్ చేయాలి. ఓకే, అది 5th పాయింట్ అనుకోవచ్చు. ఓకే, ఏం చెప్తాం ఒకసారి మరోసారి చూడండి. ఇదంతా అయిపోయిన తర్వాత మనం సాల్వెంట్ని తీసుకుంటున్నాం. అది అప్రాక్సిమేట్లీ 10 ml of the solvent is taken in a inner tube. Then the vapors of the solvent from the conical flask are passed into a inner tube till the solvent is boils until the constant temperature is noted in the thermometer. ఓకే, సింపుల్ లాంగ్వేజ్లో మనం చెప్పొచ్చు. ఓకే, దాని తర్వాత ఏం చెప్పాం, అప్పుడు ఏమవుతుంది, కాన్స్టెంట్ టెంపరేచర్ అయిన తర్వాత బాయిలింగ్ పాయింట్ వచ్చేస్తుంది కదా సాల్వెంట్ది అయిపోయింది. ఇప్పుడు డైల్యూట్ సొల్యూషన్ కావాలి కాబట్టి మనం ఈ వేపర్స్ని కొంచెం టెంపరీగా ఆపాలి. ఆ పాయింట్ ఏం చెప్తాం, టెంపరీ ద సప్లై ఆఫ్ ద వేపర్స్ ఫ్రమ్ ద కోనికల్ ఫ్లాస్క్ ఈజ్ కట్ ఆఫ్ అండ్ known weight of solute in a inner tube is taken and then continue the vapors till the constant temperature is noticed. ఓకే, సేమ్ తెలిసినటువంటి సొల్యూట్ కలిగినటువంటి సొల్యూషన్ తీసుకున్నాం, దాన్ని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో హీట్ చేసాం. ఇప్పటి వరకు ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ నోటీస్ అయిన వరకు. సో ఆ టెంపరేచర్ ఏమవుతుంది, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద డైల్యూట్ సొల్యూషన్లో తెలిసినటువంటి నాన్ సొల్యూట్ ఉన్నటువంటి దాన్ని హోల్ ద్వారా మనం ఇన్సర్ట్ చేసాం కాబట్టి దాని యొక్క బాయిలింగ్ పాయింట్ వచ్చింది. దేర్ఫోర్ మరొకసారి చెప్పిన 6th పాయింట్, సాల్వెంట్ అయిపోయింది. ఆ సాల్వెంట్ తర్వాత ఏం చేసాం సార్, టెంపరీ ద సప్లై ఆఫ్ వేపర్ ఫ్రమ్ ద కోనికల్ ఫ్లాస్క్ ఈజ్ కట్ ఆఫ్ and the known weight of solute is taken from the whole. Then the supply is continue till the constant temperature is noticed. Okay, simple ga la cheppochu. Therefore manaki em cheppochu, this temperature is called as a boiling point of a dilute solution. Then the difference between the boiling point of solvent and solution is called as a elevation of boiling point. And see delta TB equal to TB minus TB రాసేస్తాం. From theoretical expression we know the all values means WB అంటే ఏంటి, వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. మనం ఆల్రెడీ తెలిసినటువంటి వెయిట్లో తీసుకున్నాం కాబట్టి ఇవి ఎన్ని వాల్యూస్ తెలిసిపోతే మనకు కావాల్సింది ఏంటంటే MB. సో ఇలా 6 to 7 పాయింట్స్ అనేవి ఈజీగా రప్పిస్తూ మనం ఈజీగా రాయొచ్చు అనమాట. సో ఇది ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఫర్ ద ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఓకే, మీరు ఈజీగా నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ముందు తెలుగులో మీరు అండర్స్టాండ్ చేసుకొని ఒక్కొక్క పాయింట్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఒక 6 to 7 పాయింట్స్ వరకు రాశాను. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే సార్, దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.